సెన్సెక్స్ నిఫ్టీ బాగా డౌన్ కావడం జరిగింది. 821 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 258 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బోర్డు సమావేశాలను గమనిస్తే రామ్కీ ఇన్ఫ్రా, స్విఫ్ట్ సైంటిఫిక్, ఐశ్వర్య మోటార్స్, అదేవిధంగా గోద్రేజ్ ఇండస్ట్రీస్, వొడాఫోన్ ఐడియా, కళ్యాణ్ జ్యువెలర్స్, మిథాని ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం గమనిస్తే నాట్కో ఫార్మాకు రికార్డు లాభం వచ్చింది. అదేవిధంగా మేడ్ ప్లస్ ఆదాయం 1576 కోట్లు. అదేవిధంగా ఫోకర్న్ స్టోన్ విస్తరణ 440 కోట్లతో స్వింగ్ మోటార్ లాభం 12 కోట్లు. ఎన్ఎండి స్టీల్కు పెరిగిన నష్టాలంటూ మనం వార్త చూస్తున్నాం. అదేవిధంగా హుందాయ్ ఇండియా లాభంలో 16% క్షీణత గ్రహించింది. ధరలు మండిపోతున్నాయంటూ చూస్తుంది. నైపుణ్యాలు ఉత్పాదకత పెంపునకే ఏఐ అంటూ వార్త. నమస్తే, థ్యాంక్ యూ.